శ్రీ సంజీవని వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం గత కొన్ని రోజులుగా పైశాచ విధిలో ఉన్న 32 దేవతల గురించి తెలుసుకుంటున్నాం. నేను గతంలో లాగా చెప్పేది ఏంటంటే, మన వీడియోలన్నీ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే నేను భవిష్యత్తులో చెప్పబోయే వీడియోలన్నీ మీకు అర్థమవుతాయి అని చెప్తున్నాను. పైశాచ విధి అంటే ఈ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఈ చివరికి ఉండే ఔటర్ దేవతలు ఏవైతే ఉంటాయో ఇది పైశాచి విధి అంటారు. ఏకశితి పదవాస్తు మండలిలో 4 విధులు ఉంటాయి: బ్రహ్మ విధి, దేవ విధి, మనుష్య విధి, పైశాచి విధి అని. మనం పైశాచి విధిలో ఉన్న దేవతలలో 14వ దేవత గంధర్వ అనే దేవత గురించి మనం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం. ఇక నుంచి దేవతలు అనే మాట వాడకుండా పదం అనే మాట వాడడం జరుగుతుంది, కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మన ఇంటిలో గంధర్వ అనే పదం ఎక్కడ ఉంటుంది అని అంటే దక్షిణంలో చివరిది, దక్షిణం దిశలో చివరిది. చివరిది అంటే నైరుతిలో కాదండి, దక్షిణ దిశలో చివరిది. ఇది గంధర్వ. మరి గంధర్వ అనే పదానికి అర్థం ఏంటిది అంటే నారదుడు అని అర్థం. చాలా మంచి ఎనర్జీ ఇచ్చే పదం ఇది. మన ఇంట్లో మనం చేసే పూజలు కానీ, మనం చేసే ప్రార్థనలు కానీ ముల్లోకాలకు చేరవేసే పదం ఇది. ఇప్పుడు నారదుడు అంటే ఎట్లా ఉంటాడండి? ఇక్కడ జరిగినవి అక్కడ, అక్కడ జరిగినవి ఇక్కడ, అన్ని వార్తల్ని చేరవేసేవాడు కదా. లోక కళ్యాణం కోసం పాటు పాడతాడు, గొడవలు పెడతాడు, ఎంజాయ్ చేస్తాడు. ప్రతినిత్యం నారాయణ జపం చేస్తాడు, మంచి మంచి సలహాలు ఇస్తాడు, ఎదుటి వారిని అర్థం చేసుకుంటాడు. సో ఈ పదం కూడా అంతేనండి. ఈ పదానికి ఉన్న గుణగణాలు అంటే ఇవే. మంచి ఎనర్జీ ఉంటుంది. ఈ ఇంటిలో కనుక, ఇది మనం అనుకున్నాం కదా, ఇది ఒక ఇల్లు అనుకున్నప్పుడు ఈ ఇంటిలో కనుక గంధర్వ అనే పదం కనుక పాజిటివ్గా ఉంటే ఇవన్నీ గుణగణాలు ఆ ఇంట్లో ఉంటాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మంచి ఎనర్జెటిక్గా ఉంటారు, మంచి మంచి వార్తల్ని, మంచి లోక కళ్యాణానికి పాటు పడుతూ ఉంటారు, ఎప్పుడు ఏం మాట్లాడాలో చూస్తూ ఉంటారు, ప్రతి నిత్యం దేవుడి జపం చేస్తూ ఉంటారు, మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు, ఎదుటి వారిని బాగా అర్థం చేసుకుంటారు. ఇది వీటి యొక్క గుణగణాలు. ఇంకొకటి ఏంటిది అంటే మనలో ఉన్న టాలెంట్ని బయటకు రావడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి ఖచ్చితంగా. ఇలా ప్లాట్ఫామ్ దొరికితే ఆ మనిషి ఎట్లుంటాడు అని అంటే టాలెంటెడ్గా ఒక వజ్రంలాగా మారుతాడు, లేదంటే రాయిలాగా మిగిలిపోతాడు. మరి అలాంటి ప్లాట్ఫామ్ దొరకాలి అంటే, ఒక టాలెంట్ బయటకు రావాలి అని అంటే గంధర్వ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఎంటర్టైన్మెంట్, ఈ జోన్ మామూలుగా ఎంటర్టైన్మెంట్కి చాలా మంచిది. టేప్ రికార్డర్లు కానీ, లేదంటే మ్యూజిక్ సిస్టమ్స్ కానీ, సంగీతం కోసం కానీ, డ్రాయింగ్ ఆర్టిస్టులు, ఇట్లా ఎన్ని రకాల కళలు, 64 రకాల కళలు ఉన్నాయి కదా, వాటన్నింటికి ఈ జోన్ సపోర్ట్ చేస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ గంధర్వ అనే పదం ఈ 64 కళలకి సపోర్ట్ చేసే జోన్ ఇది. మీకు ఏదైనా సమస్య వచ్చింది, అర్థం కావటం లేదు, దానికి సొల్యూషన్ దొరుకుతలేదు అని అంటే మీ ఇంటిలో దక్షిణం దిశలో గంధర్వ అనే పదంలో కనుక వెళ్ళి కూర్చొని మీరు కనుక ఆ సమస్య గురించి ఆలోచన చేస్తే యాజ్ ఇట్ ఈస్గా ఏదో ఒక సమాధానం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అది ఎప్పుడు దొరుకుతుంది మంచి అంటే, ఈ జోన్ పాజిటివ్గా ఉంటే మంచి పాజిటివ్ సలహా దొరుకుతుంది, అంటే కరెక్ట్ అయిన సలహా దొరుకుతుంది. ఈ జోన్ ఎప్పుడైతే కనుక నెగిటివ్గా ఉందో నెగిటివ్ సలహాలే దొరుకుతాయి, అంటే మీరు ఆలోచన చేసినప్పుడు. కాబట్టి ఈ విషయాన్ని చాలా గుర్తుపెట్టుకోండి, చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది అవసరం అనుకుంటే ఈ విషయాన్ని నోట్ చేసుకొని పెట్టుకోండి.
ఏం చెప్పిన ఇంతకుముందు ఎన్ని రకాల కళలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఈ జోన్ సపోర్ట్ చేస్తుంది. సింగింగ్ కానీ, డ్యాన్సింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, కాంపిటీషన్ గేమ్స్ కానీ, ఎన్ని రకాల 64 కళలకు కూడా ఈ జోన్ సపోర్ట్ చేస్తాను. ఈ జోన్ కనుక నెగిటివ్ ఉంటే ఇంకా కళలు గిళలు ఏమి ఉండవు వాళ్ళ దగ్గర. జస్ట్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అట్లుంటుంది. మంచి కమ్యూనికేషన్ అంటే ఇంతకుముందు చెప్పినాం కదా, నారదుడు అని చెప్పేసి ఆయన ఎట్లా ఉంటాడు, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటాడు. ఈ జోన్ పాజిటివ్గా ఉంటే కూడా ఏమవుతుంది అని అంటే ఎదుటి వాళ్ళని బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారనుకోండి, అమ్మ నాన్న పిల్లలకి మధ్యన ఇన్బ్యాలెన్స్ ఉండదు. భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ రాదు. అక్క తమ్ముళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ రాదు. ఈ ఇంటికి వచ్చిన బంధువుల మధ్యలో గ్యాప్ రాదు. అంటే ఈ జోన్ పాజిటివ్గా ఉంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాదు. మరి ఈ జోన్ నెగిటివ్గా ఉంటే అమ్మ నాన్నకు పడదు, తల్లిదండ్రులకు పిల్లలకు పడదు, భార్యాభర్తలకు పడదు, అక్క తమ్ముళ్ళకు పడదు, అన్న చెల్లెలకు పడదు. ఇట్లుంటుంది అనమాట. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల గొడవలు అవుతాయి కదా, అది దానికి మెయిన్ కారణం ఇది. ఇంటిలో ఇట్లాంటి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది అని అంటే సేమ్ ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. ఈ పదంలో మనకి స్టోర్ రూమ్ కానీ, పిచ్చి పిచ్చి సామాన్లు కానీ పెట్టకూడదు. మరీ ముఖ్యంగా టాయిలెట్స్ అయితే అసలే రాకూడదు. చెత్త చెదారం బురద వంటివి ఏమీ లేకుండా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ పదం కనుక శుభ్రంగా లేకుండా ఇక్కడ చెత్త చెదారం పెట్టి, కచరా సామాన్లు పెట్టి, పలిగినవి, విరిగినవి, మాసిపోయినవి ఇట్లాంటి సామాన్లు పెట్టినా, ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో ఈ ఎనర్జీ కానీ, మంచి అర్థం చేసుకునే కమ్యూనికేషన్ కానీ, ఈ 64కు సంబంధించిన కళలకు కానీ ఇట్లాంటి వాటిలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. ఇంట్లో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, మాట్లాడకపోవడం, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీ ఇంటిలో కనుక ఎవరికైనా ఇది నిజమే అని అనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా ఈ పదం గంధర్వ అనే పదం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. మరి ఇక్కడ ప్రాబ్లం ఉందండి అయినా కూడా సమస్యలు వస్తున్నాయి అని అంటే ఎర్ర రంగు బట్టలో ఒక 100 గ్రాములు కానీ, 200 గ్రాములు కానీ, లేదంటే 150 గ్రాములు కానీ బియ్యం ఉంటాయి. ఈ బియ్యంని రెడ్ కలర్ క్లాత్లో మూట కట్టి ఇక్కడ పెట్టండి. ఇక్కడ గంధర్వ అనే పదంలో పెట్టండి. ఇది రెమెడీగా పనిచేస్తుంది. రూపాయి ఖర్చు లేదండి. మన వీడియోలు చూడడం వల్ల ఎవరికి వారు తన ఇంటిలో ఉన్న సమస్యల్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఏ వాస్తు కన్సల్టెంట్ని అడగాల్సిన పని లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.